హైదరాబాద్ సరూర్ నగర్లో ఈ నెల 8న జరగబోయే యువత నిరుద్యోగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్న శివారెడ్డి పిలుపునిచ్చారు. పేట్ బషీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పాల్గొంటారని, సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. జరగబోయే యువ సంఘర్షణ సభ సరూర్ నగర్ ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందున కుంపల్లి మున్సిపాలిటీ నుంచి యువతని, ముఖ్యంగా యువత చదువుకుని ఉద్యోగాలు లేని వాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడము, ఏదో ఒక సమస్య రావడం, పేపర్ లీకేజీలు లాంటివి రావడము, మళ్ళీ ఆ సమస్య కోర్టుకు వెళ్ళడము, చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ప్రియాంక గాంధీ గారు ఈ సమస్యని, అన్ఎంప్లాయ్మెంట్ అనే నిరుద్యోగ అనే సమస్యను తీసుకొని తెలంగాణలో సభ నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. చాలామంది యువత ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది, ఎలా దీనికి పరిష్కారం ఏంటి, ఇదివరకున్న ప్రభుత్వాలు ఎలా ఈ నిరుద్యోగ సమస్య లేకుండా ఎలా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఫెయిల్ అయ్యాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా యువత ప్రియాంక గాంధీ గారు మాట్లాడేది వినాలి. యువత ఈ ప్రోగ్రామ్ని చూడాలి. అసలు ఏంటి మన సమస్య, ఏంటి మన దేశం ఎందుకు వెనక్కి వెళ్తున్నది, ముందుకు వెళ్ళకుండా అనేది యువత తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు చెప్పిన ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కందాడి జ్యోత్స్న శివారెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఏ సందర్భం రేపు జరగబోయే 8వ తారీఖు రేపు జరగబోయే సరూర్ నగర్లో జరగబోయే యువ సంఘర్షణ సభ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు జరగబోయే సభకు ప్రియాంక గాంధీ గారు చేర్చున్నారు. ఆ యొక్క సభ రేపు మా పార్టీ ఆదేశాల అనుసారం మా కుంపల్లి మున్సిపాలిటీలో, అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫున మేము పెద్ద ఎత్తున రేపు ప్రజలను తరలిస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల పైన ఏదైతే వారికి ఎలాంటి హామీలు కానీ, ఏదైతే వారి యొక్క ప్రవర్తన కానీ, వారిపైన చర్యలపైన మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ప్రియాంక గాంధీ గారి సరూర్ నగర్ యువ సంఘర్షణ సభ కోసము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మా సత్తా ఏందో చూపించడానికి, అలాగే ఈరోజు గవర్నమెంట్ యువతను ఎన్ని విధాలుగా తప్పుదో పట్టిస్తుందో మనందరం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు జరగబోయే సభను కూడా పెద్ద ఎత్తున యువత అందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన పల్లి మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ గారు,